ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. త్వరలో జిల్లాల పునర్విభజన కోసం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జిల్లాల పునర్విభజన విషయంలో ముందుకు వెళతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్ గా చేసిండు. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. మండలాలు గాని, రెవెన్యూ డివిజన్లు గాని, జిల్లాలు గాని వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అని తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో యాజిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్ లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే అది ఒక్కటి తీసినాయి. వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు. అది ఇర్రేషనల్ గా ఉంది అని చెప్పి భువనగిరి జిల్లా అని చేసినాం. రాచకొండ రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం. ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం. కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు, అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ప్లస్ ఆర్ మైనస్ జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు, కొత్త ఏదో జరిగిపోతుందని, జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. రేపు బడ్జెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూలంకషంగా అన్ని రాజకీయ పార్టీలు చర్చించి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటాం.